నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ. నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి. తేదీ 18/1/2024 శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించున్నాము. స్టేడియం సిబ్బంది 20 మందికి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఆడవారికి చీరలు, జాకెట్లు స్టేడియం సెక్రటరీ శ్రీ పర్వతనేని ఆనంద్ బాబు గారి చేతుల మీదుగా, మగవారికి లుంగీలు, టవల్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో అందజేసేదేమి. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అధ్యక్షులు లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు మెరుగు మాల శివరామకృష్ణ, డిప్యూటీ గవర్నర్ ఆర్జే ప్రసాద్, పర్వతనేని చంద్రశేఖరరావు, లింగం చిట్టిబాబు, బొప్పన కుటుంబరావు, కార్యదర్శి కోన రామారావు, కోశాధికారి కొమరవోలు రామకృష్ణ, వంగపండు బ్రహ్మాజీ, సయ్యద్ యాకూబ్ పాషా, జడ్సీ పొన్నూరు సత్యనారాయణ, జాలి వాకర్, నార్ని రామారావు, చంద్రశేఖర్ మరియు స్టేడియం సిబ్బంది, నడక మిత్రులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ తరఫున మెరుగు శివరామకృష్ణ అధ్యక్షుడైన నేను ఈ రోజు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియం కి మా ఎన్టీఆర్ క్లబ్ సభ్యులము, ఫౌండర్ గారు, మా పర్వతనేని చంద్రశేఖరరావు గారు, ఆర్జే ప్రసాద్ గారు, మన వాకర్స్ సభ్యులందరూ కలిసి ఈ రోజు ఇక్కడికి చేరి స్టేడియం దగ్గర చేరి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి వారికి దండలు వేసి నమస్కరించి తర్వాత ఎన్టీఆర్ స్టేడియం వారి సిబ్బంది వర్కర్స్ ఆడవాళ్ళకి మగవారికి వస్త్రములు పంపిణీ చేశాము. నాకు నమస్కారం, అందరికి ధన్యవాదాలు. ఈరోజు నందమూరి ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ నిర్వహణలో వారికి పూలమాలతో ఘన నివాళి అర్పించి ఈ స్టేడియం వర్కర్లు అయినటువంటి స్త్రీలకు పురుషులకు నూతన వస్త్రాలు మా క్లబ్ తరఫున మా క్లబ్
ప్రారంభించినప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి వసరా దానిగా చేస్తూ వస్తున్నాం. ఈ విధంగా ఈ గుడివాడ నడిబొడ్డులో ఎన్టీఆర్ స్టేడియం కట్టడం అన్నగారి గుడివాడకి ఒక వరం. మా వాకర్స్ కి ఎంతో యూజ్ఫుల్ గాను అలాగే క్రీడాకారులకి ఎంతో ఉపయోగకరంగాను ఉంటుంది. ప్రతిరోజు 4,000 మంది ఉదయం సాయంత్రం వాకింగ్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే సూక్తికి ఆయన చేసిన ఘన స్టేడియం నిర్వహణని ఎంతో మదాహంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు 300 పైసలకు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం అన్నగారి పేరున ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ని జిల్లాలోనే కాకుండా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్లబ్బులన్నింటిలో నీటిగా నెంబర్ 1 గా నిలబెట్టడం మా కర్తవ్యంగా మేము గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వస్తున్నాం. దీనికి సహకారాలు అందిస్తున్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం నిర్వహణకి ముఖ్యంగా నిర్మాణానికి కృషి చేసినటువంటి పరమ జగన్మోహన్ రావు గారికి ఈ సభంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదే ఈ సంవత్సరం పరత్నేని ఆనంద్ బాబు కార్యదర్శిగా ఉప కార్యదర్శిగా ఉండటం చాలా సంతోషం అని చెప్పేసి నేను ఈ సంబంధం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారు ఈ సంవత్సరం కూడా 300 పైసలకి కార్యక్రమాలు చేసి ఇంటర్నేషనల్ బహుమతి కూడా క్యాష్ బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారని చెప్పేసి ఈ సంబంధం మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇవ్వండి మీ అందరినీ తెలియజేస్తున్నాను. నడవండి, ఆరోగ్యంగా జీవించండి. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మన మహా నటుడు నందమూరి గారి రామారావు గారి 18వ రోజున వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. నిజంగా జ్ఞానానికి 2 వైపులు అనగానే ఇటు నాటక రంగంలోను రాజకీయ రంగంలోను మహోన్నతమైన శిఖరాలు అందుకున్నటువంటి వ్యక్తి మన రామారావు గారు. మా క్లబ్ తరఫున గత సంవత్సరంలో 333 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మెడికల్ క్యాంపులు 20 చేశాం. అదేవిధంగా మా బొప్పన కుటుంబరావు గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మేము వృద్ధులకు అందించాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము కొనసాగిస్తానని జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ తెలియజేస్తూ ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన రామారావు గారు వారసులుగా రామారావు గారి అభిమానులుగా మేమందరం ఇప్పుడు ఆయనకి అండగా ఉంటాము పార్టీ రహితంగా. అలాగే ఇంతటి కార్యక్రమాన్ని మా చేత నడిపిస్తున్నాం మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొడాలి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రామారావు గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు మా నాయకుడు, మా ఆరాధ్య దైవము నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మేము ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ మేము చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఆయన సినిమాలతో మేము ఎంతో మన్నతులయ్యి 1983లో ఆయన పార్టీ పెట్టిన రాజకీయ మాకు తెలియని రోజుల్లో ఆయన వెంట నడిచి మేము ఆ రోజు తెలియని వరకు ఆయన్ని మరవకుండా రాజకీయాల్లో మేము ఆయన స్ఫూర్తిలోని రాజకీయాల్లో ఉంటే మా నాయకుడైన కొడాలి నాని గారు ఎక్కడ ఏ కార్యక్రమం ఆయన కూడా మాకు ఎంతో ఆరోగ్యమైన నాయకుడు. ఆయన ఎప్పుడు అక్కడ మా ఫ్యాన్స్ ఉంటుంది. అందువల్ల మేము ఎప్పుడు కూడా ఆ ఎన్టీఆర్ వరకు ఒక తలతం భేదం లేకుండా మేము ఎన్టీఆర్ ఉండే మేమందరం నందమూరి ఫ్యాన్స్ అందరూ నందమూరి అభిమానులుగా మేము ఉంటూ మేము ఎప్పుడు కూడా సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ మరవకుండా ఉంటామని నివాళులు అర్పిస్తూ ముగిస్తాం. తెలుగు జాతి ఆత్మగౌరవం మహాపురుషుడు ఆంధ్రులకి అన్నం పెట్టే ఏకైక వ్యక్తి ఎవరిని అంటే నందమూరి తారక రామారావు. అలాంటి మహానుభావుడు చనిపోయి 2 సంవత్సరాలైనా సరే ఇంకా గుండెల్లో
ఎందువల్లంటే ఆ మహానుభావుడు చేసిన సేవలు గాని, పేదవాడికి కళ ఆగ్రహ స్థలం పెట్టాలి, ఇల్లు కట్టాలి అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ పెట్టి ఎంతమంది సామాన్యులకి ఇల్లు కూడి నింపించిన మహానుభావుడు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ యావత్ తెలుగు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మహానుభావుడు పేరు ముందుకు. అలాంటి మహానుభావుడు వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఎన్టీఆర్ స్టేడియంలో ఆ మహానుభావుని స్మరించుకుంటూ పూలమాలలు వేసి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. జై హింద్. ఉద్దేశించి వాత్సల్యాస్పదమైన మా కోడలు రాయబారిగా